అత్తయ్య గారి సంగతి తెలుసు కూడా వీళ్ళందరూ మీటింగ్ పెట్టారు. టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు. ఏంటి అందరూ ఏదో మాట్లాడాలన్నారు? ఒక ముఖ్యమైన నిర్ణయం మేమందరం తీసుకున్నాం. ఆ నిర్ణయానికి నీ మద్దతు కూడా ఉండాలనుకుంటున్నాం. ఓ, నిర్ణయాలు ఆల్రెడీ తీసుకోవడం అయిపోయిందా? నీకు చెప్పకుండా ఎలా తీసుకుంటావమ్మా? మరి చూడు కిరణ్మయి, తరుణ్ హారిక విషయంలో మేమందరం ఒకటే జరగాలనుకుంటున్నాం. నువ్వు కూడా మాతో ఏకీభవిస్తే మా అందరినీ సంతోషపెట్టిందని అవుతావు. సరే అనకపోతే? అమ్మా, ఇది పంతానికి పట్టుదలకి పోయే సమయం కాదు. హారికిప్పుడే పరిస్థితిలో ఉందో నీకు తెలుసు కదా. ఇలాంటి సమయంలో ఏ భార్య అయినా తన భర్త పక్కన ఉండాలనుకుంటుంది. తరుణ్ కూడా తనకు పుట్టబోయే బిడ్డని దగ్గరుండి చూసుకోవాలనుకుంటాడు. ఆ విషయం నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? అయితే ఇప్పుడేమంటారు? హారిక గర్భవతి కాబట్టి, మన ఇంటికి వారసుని తీసుకొస్తుంది కాబట్టి ఆహ్వానించి హారతులు పట్టి ఇంట్లోకి తీసుకురావాలంటారు. అంతే కదా? హారిక ఇంట్లోకి రావడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. నిజంగా నీకే అభ్యంతరం లేదా అమ్మా? ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేసేస్తే నాకేం అభ్యంతరం ఉంటుంది? హారిక ఈ ఇంటి గడప దాటి వెళ్లేటప్పుడే నేను చెప్పాను, మళ్ళీ తిరిగి అడుగు పెట్టాలి అంటే నాకు క్షమాపణ చెప్పాలి అని. తనొచ్చి నాకు క్షమాపణ చెప్తే తన ఇంట్లోకి రావడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదు. కానీ అమ్మా, హారిక ఏ నీ భార్య నాకు క్షమాపణ చెప్పడానికి నువ్వొప్పుకోవా? లేకపోతే తనకిష్టం లేదా? అలా కాదమ్మా. సరేరా, తను క్షమాపణ చెప్పకపోతే నా దగ్గర ఇంకొక సొల్యూషన్ ఉంది. క్షమాపణ చెప్పే ఉద్దేశం తనకి లేకపోతే డివోర్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పు. సిద్ధంగా ఉండమని చెప్పు. సిద్ధంగా ఉండమని చెప్పు. సిద్ధంగా ఉండమని చెప్పు. సిద్ధంగా అబ్బా, డైవర్స్ అనే పదం వినడానికి ఎంత బాగుందో. అమ్మా ప్లీజ్, చిన్న విషయాన్ని ఇంత పెద్దగా ఎందుకు చేస్తున్నావు? కిరణ్, ఇది తల్లి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. నువ్వు ఇన్వాల్వ్ కాకు. కిరణ్మయి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకేనా అర్థమవుతుందా? కోడలని ఇంటికి ఎలా తీసుకురావాలని ఆలోచించాలి కానీ నువ్వేంటి కొడుకుని కోడల్ని ఎలా విడదీయాలని ప్రయత్నిస్తున్నావు? మన ఇంటి పరువుని కాపాడాల్సిన కోడలే ఇంటికి బరువుగా తయారైంది. అలాంటప్పుడు ఏం చేయమంటారు? బరువును వదిలించుకోవాలి, పరువును కాపాడుకోవాలి. తరుణ్ హారికకి విడాకులు ఇచ్చేస్తే కుటుంబం పరువు నిలబడుతుందా? ఈ ఇంటి పద్ధతులకి, నా నిర్ణయాలకి గౌరవం ఇవ్వని వాళ్ళు ఈ కుటుంబానికి అవసరం లేదు తరుణ్. అవసరం లేదు తరుణ్. అవసరం లేదు తరుణ్. అవసరం లేదు. క్షమాపణ చెప్పి ఇంట్లోకి అడుగు పెడుతుందా, లేదా డివోర్స్ తీసుకొని శాశ్వతంగా ఈ ఇంటికి దూరం అవుతుందో తనని అడిగి తెలుసుకో. అమ్మా, ఈ సమస్యకి ఇది పరిష్కారం కాదనిపిస్తుంది. నాకు మాత్రం ఇదే పరిష్కారం అనిపిస్తోంది. ఆ రోజు తలెగిరేసి మరీ వెళ్ళిపోయింది కదా,
ఈ రోజు తలదించుకొని రావడానికి మనసొప్పట్లేదా? అత్తగారి ముందు తలదించుకోవడమే తప్పు అనుకునే ఒక వ్యక్తి రేపు కుటుంబ బాధ్యత మాత్రం ఎలా భుజానికి ఎత్తుకోగలుగుతుంది? చూడు తరుణ్, మనం తలుచుకుంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి 100 మంది క్యూ కడతారు. మన మాటని గౌరవించేవాళ్లు, మన కుటుంబ కట్టుబాట్లకి లొంగి బతికేవాళ్లు చాలా మంది ఉన్నారు. హారిక క్షమాపణ చెప్పి ఇంట్లోకి అడుగు పెట్టని పరిస్థితే వస్తే నువ్వు మరొక పెళ్లి గురించి ఆలోచించడం మంచిది. తరుణ్, ఇంకో విషయం, నువ్వు హారిక లోకం దృష్టిలో చాలా కాలంగా వేరువేరుగా బ్రతుకుతున్నారు. ఇలాంటి సమయంలో హారిక గర్భవతి అయింది. అందుకే తను వీలైనంత త్వరగా డెసిషన్ తీసుకుంటే మంచిది. తన గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసమైనా నాకు క్షమాపణ చెప్పి ఈ ఇంట్లో అడుగు పెట్టమని చెప్పు. లేదంటే డివోర్స్ ఆప్షన్ ఎలాగో ఉంది. అది కాదు అమ్మా. మొత్తానికే నేను అనుకున్నదే అయ్యింది. అక్క, 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 అక్క తలుపు తీయి. ఏమైందక్క? చాలాసేపటి నుంచి తలుపు కొడుతున్నాను, తీయట్లేదేంటి? ఏమైందక్క? వరస్ట్ ఫెల్లో ఇంత పని చేశాడా? అక్క, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఇలా ఎంతమంది మీద కంప్లైంట్ ఇచ్చుకుంటూ పోతాం? కంప్లైంట్ ఇస్తే పోయేది మన బరువే. భర్తకి దూరంగా ఉన్న ఆడది అంటే అందరికీ లోకువే. అక్క, విన్నెక్కడక్కా? కూతురి జీవితం బాగుపడాలి అని ఆ దేవుడికి మొక్కుకోవడానికి గుడికి వెళ్ళింది. తనకి తెలీదు కరుణించాల్సింది దేవుడు కాదు, అత్తగారు అని. ఉషా, అమ్మా నాన్న వాళ్ళొస్తే ఈ విషయం గురించి వాళ్ళకు చెప్పకు. ఇప్పటికే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. ఇలాంటి విషయాలు తెలిస్తే ఇంకా దుఃఖంలో మునిగిపోతారు. ఈ మనుషులు పరిస్థితులు భయపెట్టకపోయినా సమాజం భయపెడుతోంది. ఇన్ని రోజులు భర్తకి దూరంగా ఉండి ఇప్పుడు తల్లి ఎలా అయ్యావు అని
సమాజం అడిగే ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో నాకు తెలియడం లేదు. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నా కడుపులో ఒక బిడ్డ పెరుగుతున్న సంతోషం లేకుండా నా తల్లిదండ్రులు సతమతమైపోతున్నారు. ఒక భార్యగా నేను ధైర్యంగానే ఉన్నాను, కానీ ఒక తల్లిగా ఇప్పుడు నా చుట్టూ ఉన్న పరిస్థితులు నా బిడ్డ భవిష్యత్తుని ఎలా ప్రభావితం చేస్తాయో అని భయపడుతున్నాను. అక్క బావలు సంతోషంగా ఉండాలంటే వీలైనంత త్వరగా అక్క ఆ ఇంట్లో అడుగుపెట్టాలి. ఆ ఇంటి కోడలి స్థానంలో గౌరవం పొందాలి. ఎలా అయినా అక్కని ఆ ఇంటికి తీసుకువెళ్ళాలి. నన్ను క్షమించక్క. నీ మంచి కోసం, కుటుంబం మంచి కోసం నేను ఒక అబద్ధం చెప్పబోతున్నాను. ఆ అబద్ధమే సమస్యలన్నింటికీ పరిష్కారం అవుతుందనుకుంటున్నాను. అక్క, ఇక నుంచి నీ కన్నీరు ఆగాలన్నా, రేపు పుట్టబోయే నీ బిడ్డ సంతోషంగా బతకాలన్నా నువ్వు ఆ ఇంటికి రావాలి. పిలవాల్సింది నువ్వు కాదు ఉషా, వేరే వాళ్ళున్నారు. పిలవాల్సిన వాళ్ళు పిలిస్తేనే కాని నేను ఆ ఇంట్లో అడుగు పెట్టలేను. అక్క, పిలవాల్సిన వాళ్ళే పిలిచారు. ఏం మాట్లాడుతున్నావు ఉషా? నిజమే చెప్తున్నానక్క. నిజానికి ఆ మాట చెప్పడం కోసమే నేను ఇక్కడికొచ్చాను. అత్తయ్య గారు నువ్వు తిరిగి ఇంటికి రావాలనుకుంటున్నారు. ఆవిడే నేరుగా చెప్పడానికి ఆవిడ పెద్దరికం ఆవిడికి అడ్డమైంది. అందుకే అత్తయ్య గారి మాట నీకు తెలియజేయడానికి నన్ను పంపించారు. ఉషా, నిజంగా అత్తయ్య గారు నన్ను రమ్మన్నారా? భగవంతుడా, చాలా పెద్ద అబద్ధం చెప్పాను. ఈ సాహసం సత్ఫలితాన్నిచ్చేలా నువ్వే చూడు తండ్రి. ఉషా, నిన్నే అడిగేది. అత్తయ్య గారు నిజంగా నేను రావాలని అనుకుంటున్నారా? అవునక్క, నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను ఉషా. అక్క, ఏంటిది? ఇంత మంచి వార్త చెప్పినా కూడా ఏడుస్తున్నావేంటి? ఇది సంతోషంగా ఉండాల్సిన సమయం. అమ్మా ఉషా, ఎప్పుడొచ్చావమ్మా? ఆహా, ఇప్పుడే వచ్చాను పిన్ని గారు. అమ్మా, విన్నావా? మా అత్తయ్య గారు నన్ను రమ్మన్నారంట. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా. నీ కష్టాలన్నీ తీరిపోవాలని దేవుణ్ణి మొక్కుకొని వచ్చాను. ఇంతలోనే ఈ శుభవార్త వచ్చింది. అమ్మా ఉషా, రేపు ఉదయాన్నే హారికని అక్కడికి తీసుకొచ్చేస్తాం. ఆ విషయం మీ అత్తయ్య గారితో చెప్పమ్మా. అయ్యో అమ్మా, మరి రేపేనా? ఏదైనా మంచి రోజు చూసుకొని. ఏం మాట్లాడుతున్నావే? మీ అత్తయ్య గారి మనసు మారటమే మనకి శుభముహూర్తంతో సమానం. ఆవిడ మనసు మారకముందే నిన్ను తీసుకెళ్లి ఆ ఇంట్లో దింపటం మా బాధ్యత. అలాగే అమ్మా. ఇంత మంచి మాట చెప్పిన నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను ఉషా. అయ్యో, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకక్క? నువ్వు నాకు తోడి కోడలివి కాదు, నాకు తోడు పుట్టిన దానివి. సరే, నేను వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను పిన్ని. అలాగే అమ్మా. అసలు మీరేం మాట్లాడుతున్నారండి? నిషాని ఫారెన్ వెళ్ళిపోమంటే నాకు పగుంది, ప్రతీకారం ఉంది, అవి తీరాకే నాకు ప్రశాంతత దొరుకుతుంది అని అది ఏవేవో చెప్తోంది. మీరేమో పెళ్లి చూపులు పెడతాను, పెళ్లి చేసి పంపిస్తాను అని ఏవేవో చెప్తున్నారు.
నిషాకి ఇష్టం లేకుండా దాని జీవితానికి సంబంధించిన నిర్ణయాలు మనం ఏవి తీసుకోవద్దండి. అంటే ఏంటి నీ ఉద్దేశం? నిషా వద్దంటే పెళ్లి చేయడం మానేస్తామా? పగతో రగిలిపోతాను అంటే పెళ్లి పిల్లలు లేకుండా బతికేయమని మన దారి మనం చూసుకుందామా? మన దారి మనం చూసుకుందామని నేను అనడం లేదండి. మన దారిలోకి నిషా వచ్చేంత వరకు ఎదురు చూద్దాం అంటున్నాను. దానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? నిషాకి కిరణ్ మీదున్న ఇష్టం, ఉషా మీదున్న ద్వేషం ఇంకా తగ్గలేదండి. అవి ఎప్పటికి తగ్గుతాయో నేను చెప్పలేను. ఈ లోపు మాత్రం మీరు పెళ్లి చూపులని ఏవి దాంతో అనకండి. ఏంటి మామ్, పెళ్లి చూపులా? పెళ్లి చూపులు ఎవరికి మామ్? నిషా ఏవండి, ఇప్పుడు ఆ మ్యాటర్ గురించి అవసరమా? డాడ్ ఏదో చెప్తున్నారు కదా మామ్, ఎందుకు డాడ్ని ఆపుతున్నావు? డాడ్ మీరు చెప్పండి. పెళ్లి చూపులు ఎవరికో కాదమ్మా, నీకే. నేను నీ కోసం తెచ్చిన సంబంధం గురించి తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావు. టాప్ 10 ఇండస్ట్రియలిస్ట్, వాళ్ళకి లెక్కలేనన్ని ఆస్తులున్నాయి, ఒక్కడే కొడుకు. అటువంటి కుటుంబంలోకి నిన్ను పంపిస్తే ఒక గొప్ప వ్యక్తికి భార్యనయ్యాననే సంతోషం నీకు మిగులుతుంది. ఒక గొప్ప కుటుంబంతో బియ్యం ఉందాక మా పరువు ప్రతిష్టలు పెరుగుతాయమ్మా. వాట్ ఈస్ దిస్ డాడ్? ఇప్పుడు నాకు పరువు పెళ్లి చేస్తున్నారా? మీ పరువు పెరగడం కోసం నన్ను ఎవరిని పడితే వారిని పెళ్లి చేసుకోమంటున్నారా? అంత గొప్ప కుటుంబంతో బియ్యమంటే కళ్ళకద్దుకుని మరీ పెళ్లి చేసుకుంటారమ్మా. నేను మాత్రం ఆ సంబంధం నా కాళ్ల దగ్గర పడేస్తా అంటాను. వాట్ ఈస్ దిస్ బేబీ? నీ తండ్రిగా నీకు ఒక గొప్ప జీవితం ఇవ్వడం నా బాధ్యత, గొప్పింటి కోడలిగా పంపించడం నా కర్తవ్యం. అందుకే ఇంత గొప్ప సంబంధం తీసుకొచ్చాను. మీకు సొసైటీలో గౌరవం పెరగడం కోసం, ఆస్తి అంతస్తులు పెరగడం కోసం నన్ను ఆ ఇంటికి కోడలిగా పంపిస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఈ పెళ్లితో నాకు స్టేటస్తో పాటు నీకు చక్కని జీవితం కూడా దొరుకుతుందమ్మా. దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు? చూడండి డాడ్, ప్రశాంతమైన బ్రతికి ఎప్పుడొస్తుందో తెలుసా? మనకి నచ్చని మనుషులు పతనమైనప్పుడు, మనకి ఇష్టం లేని మనుషులు సర్వనాశనం అయిపోయినప్పుడు. నా మనసులో ఆ కిరణ్ మీద, ఉషా మీద పగ, ప్రతీకారం రగిలిపోతున్నాయి. అవి చల్లారే వరకు నా జీవితాన్ని నేను ఎంజాయ్ చెయ్యలేను. మీరు చెయ్యబోయే పెళ్లితో నేను సంతోషంగా బ్రతకలేను. ఆ కిరణ్ జీవితంలో నుండి సంతోషం వెళ్ళిపోవాలి. అప్పుడు నా జీవితం గురించి ఆలోచిస్తాను. ఈలోపు పెళ్లి చేస్తాను, సంబంధాలు తీసుకొస్తాను అంటూ మాట్లాడితే మాత్రం నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీ ఇష్టం. అమ్మా నిషా, విన్నారుగా అదేమందో. దాని మనసు కాస్త ప్రశాంతంగా మారే వరకు మీరు పెళ్లి విషయాలు ఇంట్లో చర్చించకండి. పెళ్లి సంబంధాలు తీసుకొచ్చి దాన్ని ఇబ్బంది పెట్టకండి. అలా అని దానికి ఇష్టం వచ్చిన దారిలో దాన్ని వదిలేద్దామా? చూడండి, కోపాలు తాపాలు అన్నీ కరిగిపోతాయి. ముందు మన నిషా కోపం చల్లారడానికి కాస్త టైం ఇద్దామండి. ఏంటో మీ తల్లి కూతుళ్ల వాదన నాకు అస్సలు అర్థం కావట్లేదు. అరే, బంగారం లాంటి సంబంధాన్ని కాలదనుకుంటున్నారే. ఛీ! ఇవి ఎప్పుడు పడితే అప్పుడు తీసుకునే డెసిషన్స్ కాదు. ఆ విషయాలన్నీ బోర్డ్ మీటింగ్లో ఫైనల్ చేద్దాం. ఈసారి బోర్డ్ మీటింగ్కి అందరూ అటెండ్ కావాలి, సరేనా? అజెండా నేను రేపు ఆఫీస్లో ఫైనల్ చేస్తాను. అత్తయ్య గారితో మాట్లాడడానికి ఇదే కరెక్ట్ టైం అనుకుంటా. అత్తయ్య గారు, పాలు. నువ్వు తీసుకొచ్చావేంటి? పండు ఏమైంది? పండు ఏదో పనిలో ఉంది, అందుకే నేను తీసుకొచ్చాను. అక్కడ పెట్టు.
నాకు తెలిసి నువ్వు వచ్చిన పర్పస్ వేరే ఏదో ఉంది. అదేంటో చెప్పు. అత్తయ్య, మీతో కొంచెం మాట్లాడాలి. మళ్ళీ ఏం సలహాలు సూచనలు ఇవ్వడానికి వచ్చావు? మీకు తెలియకుండా ఒక పని చేశాను, అది చెప్పడానికి వచ్చాను. ఏంటది? నేను హారిక అక్కని కలవడానికి వెళ్ళాను. తనతో నీకేం పని? అయినా తనతో కలవడానికి మాట్లాడడానికి తరుణ్ ఉన్నాడు. మధ్యలో నీ రాయబారాలెందుకు? అక్క మనసులో ఏముందో కనుక్కుందామని వెళ్ళాను. బాగుంది హారిక, చాలా బాగుంది. ఒకప్పుడు పొగరుతో గడప బయటకు అడుగు పెట్టావు, ఇప్పుడు ఏ ఉద్దేశంతో లోపలికి వస్తున్నావు? ఏ రోజైతే అత్తయ్య గారిని నువ్వు అవమానించావో ఆ రోజే నువ్వు ఇంట్లోకి వచ్చే అర్హత కోల్పోయావు. ఈ రోజు వచ్చి హారిక కాళ్ళ మీద పడేసరికి అత్తయ్య గారు కరిగిపోతారని అనుకుంటున్నారా? అది ఎప్పటికీ జరగదు.